ప్రైజ్ గాడ్. ప్రభునందు ప్రియమైనటువంటి యూట్యూబ్ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రశస్త నామంలో శుభాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ యూట్యూబ్ ద్వారా ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని మీ దగ్గర తీసుకురావాలని మేము ఆశపడుతూ ఉన్నాం. షాలోమ్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారు సమర్పిస్తున్నటువంటి సత్యవాక్కు అనేటువంటి ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని మీకు పరిచయం చేయడానికి సంతోషపడుతూ ఉన్నాను. ఈ కార్యక్రమం చేయడం యొక్క ప్రత్యేకమైన ఉద్దేశం ఏంటంటే, ఈ యూట్యూబ్ ఛానల్ మరి ఇలాంటి అనేకమైనటువంటి ఛానల్స్ ద్వారాను, సోషల్ మీడియా ద్వారాను ఈరోజు ప్రసారం అవుతున్నటువంటి చాలా కార్యక్రమాలు కూడా అవి ఎంతవరకు నిజం అనేటువంటి విషయాన్ని నన్ను చాలా ఆలోచింపజేస్తూ ఉన్నాయి. అయితే ఆ కార్యక్రమాల ద్వారా ప్రజలు విపరీతంగా ప్రభావితం అవుతున్నారని మాత్రం ఖచ్చితంగా మనందరికి కూడా తెలిసిన విషయమే. మరి ప్రజలు ఏ ఏ కార్యక్రమానికి ఎలా ప్రభావితం అవుతున్నారు, దాని ద్వారా ప్రజలకి మంచి జరుగుతుందా లేదా కీడు జరుగుతుందా, ప్రజల్లో మంచి ఆలోచనలు వస్తున్నాయా, చెడ్డ ఆలోచనలు వస్తున్నాయా, ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నప్పుడు చాలా వేదన కలుగుతూ ఉంది. ఎందుకంటే ప్రజలు చూస్తున్నటువంటి కార్యక్రమాల్లో మంచి చెడు రెండు ఉన్నప్పటికీ కూడా మంచిని పక్కన పెట్టి చెడుని ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. చెడుకే ఎక్కువగా ఆకర్షితులుగా అవ్వటం జరుగుతుంది. కాబట్టి ఇది సమాజానికి చాలా ప్రమాదకరం అవుతుంది. కాబట్టి ప్రస్తుతం ఈ కార్యక్రమాల్లో అసలు ఏది నిజం, ఏది అబద్ధం అని తెలుసుకోవాలి, ప్రజలు కొన్ని విషయాల్లో కొంత అవగాహన రావాలి అనేటువంటి విషయాన్ని ఉద్దేశంగా పెట్టుకొని అన్ని విషయాల్లో, అంటే ప్రసారం అవుతున్నటువంటి అన్ని కార్యక్రమాల్లో కూడా సత్యం అసత్యాన్ని మేము తెలియజేయలేకపోవచ్చు కానీ కొన్ని విషయాలనైనా మన అంతరాత్మకి, మనసాక్షికి తెలిసినటువంటి విషయాల్లో కొన్నిట్లోనైనా సరే మంచి చెడును గూర్చి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలన్న ఉద్దేశంతో ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని మీకు ప్రసారం చేస్తూ ఉన్నాం. అందులో మొట్టమొదట ఈ కార్యక్రమం ప్రసారం అవుతున్నటువంటి యూట్యూబ్ను గురించి ఒక విషయాన్ని మీతో చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఈ యూట్యూబ్ ఛానల్ కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారో లేదా ఈ పేరు ఎవరు పెట్టారో ఈ విషయాలు నాకు తెలియదు, కానీ ఈ పేరుని గూర్చుకొని మీ ఉద్దేశాలు ఏంటో కూడా నాకు తెలియదు, కానీ నాకు తెలిసినటువంటి ఒక చిన్న ఉద్దేశాన్ని ఈ పేరుని గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. యూట్యూబ్. యు అంటే నీరు, ట్యూబ్ అంటే గొట్టం. సాధారణంగా గొట్టం అనగానే మన మనసులో ఒకటి వచ్చేస్తూ ఉంటుంది. గొట్టం అనే పేరు ఎవరికి ఉపయోగిస్తాం? ఒక పనికిమాలినోడిని ఎరా గొట్టంగా అనేటువంటి ఆ పదాన్ని వాడేటటువంటి సమాజంలో మనం ఉంటూ ఉన్నాం. కానీ ఈ గొట్టం వెనకాల ఉన్నటువంటి మీనింగ్ మనం చూస్తే, ఈ గొట్టం అనేది రెండు వస్తువుల్ని కలిపేటటువంటి పరికరంగా ఉంటుంది. ఈ గొట్టం ద్వారా కొన్ని పదార్థాలని సరఫరా చేయడానికి వీలుగా ఉంటుంది. ఈ గొట్టం అనేది ప్రయోజనకరమైనటువంటి గొప్ప పరికరం. కానీ ఈ పేరు తీసుకెళ్ళి ఒక పనికిమాలినోడు పెట్టడం ద్వారా ఈ గొట్టం అనే పదానికి అసలార్థం మారిపోయి ఆ గొట్టం అనగానే ఏదో పనికిరానోడు, పనికిమాలినోడు అనే ఆలోచనకి వెళ్ళిపోతారు. కానీ ఈ గొట్టం వలన చాలా ప్రయోజనాలు ఉంటాయి. రకరకాల గొట్టాలు ఉంటాయి, వాటికి తగ్గట్లుగా వాటి ప్రయోజనాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి మనం పనికిరాడు అనుకున్నోడికి పెట్టినటువంటి ఈ గొట్టం అనే పేరు, అసలు గొట్టం ఎంత ప్రయోజనకరమైందో అలాగే సమాజంలో కూడా పనికిరారు అనుకున్న వాళ్ళు ప్రయోజనకరంగా ఉండొచ్చు, వీళ్ళు ప్రయోజకులు అనుకున్న వాళ్ళు పనికిరాని వారుగా కూడా కావచ్చు. కాబట్టి నిజానిజాలు నిర్ధారణ అనేది పేరుని బట్టి లేదా వాటి ఉద్దేశాలను బట్టి కాకుండా అసలు నిజాన్ని పరీక్షించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేసే మా ఈ చిన్న ప్రయత్నానికి మీరందరూ సహకరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఈ చిన్న కార్యక్రమాన్ని మీరందరూ కూడా దీవించి ఇందులో ప్రసారమైనటువంటి కొన్ని విషయాల్లో ఏది నిజం, ఫస్ట్ అసలు ఏది నిజం, ఏది అబద్ధం అనేటువంటి విషయాలు మీరు అందరూ కూడా గ్రహించుకోవాలని ప్రభు పేరట మీకు మనం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇలాంటి అనేక విషయాలు మీకు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాం. ఇవి చిన్న మరి కార్యక్రమాలుగా మీకు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాం. కాబట్టి ప్రతి విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తూ నిజాలను గ్రహించుకోవాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. దేవుడు మమ్మల్ని దీవించును గాక.